ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. ది బెస్ట్ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన స్కీమ్ ఇది తెలుసుకుంటే మాత్రం నిజంగానే అబ్బా ఇంత తక్కువలో ఇంత ప్రీమియంతో మన లైఫ్కి రిస్క్ లేకుండా ఒక పాలసీని తీసుకొచ్చారే అని అనుకోకుండా మానరు. ఎందుకంటే నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పబోతున్నా. ఒక్కసారి మీరు విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది వెంటనే వెళ్ళి ఈ స్కీమ్లో మేము కూడా జాయిన్ అవుతాం అని అనుకోకుండా మానరు. ఎందుకంటే కేవలం ₹1.5 మాత్రమే మీరు డైలీ పే చేయాల్సింది. కేవలం ₹1.5. 10 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ మనకు కవర్ కాబోతోంది. కొన్ని స్కీమ్స్ ఉంటాయితే మనకు కనీసం టైం కూడా ఉండదు. అరే ఇట్లాంటి ఒక స్కీమ్ వచ్చిందట అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. ఏదో నడుస్తుంది కదా అని నడిపించేద్దాంలే అన్న ధోరణిలోనే ఉండిపోతున్నాం. ఇక సేవింగ్స్ అయితే మనకున్న ఖర్చులకి సేవింగ్స్ అనే మాటనే మర్చిపోయినాం. ఒక్కసారి డీటెయిల్గా చెప్పబోతున్నా. ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇట్లాంటి చాలా కేసెస్ మనం వింటూ ఉంటాం. నెక్స్ట్ ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళిండు. అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది అన్నారు. దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే ₹2,00,000 అవుతుంది అన్నారు. మీరు చూడండి, హాస్పిటల్ అయినా విద్య అయినా ఇవి రెండు ఇంపార్టెంట్. అది కూడా ఇవి రెండు గవర్నమెంట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని కొన్ని వందల సార్లు మనం మాట్లాడుతున్నాం. కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా? అవుతలేదు. పోనీ ఇంప్లిమెంట్ కాకపోయినా దానికి ఏమైనా భరోసా లాగా దానికి ఏమైనా స్కీమ్ ఉందా? దాంట్లో కట్టుకుంటే మనకు ఒక భరోసా ఇస్తుందా? అవసరానికి అక్కరికి వస్తుందా? ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. కానీ ది బెస్ట్ స్కీమ్ అనుకోవచ్చు ఇది. ప్లీజ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కామన్గా అందరు ఫేస్ చేసే ప్రాబ్లం. కొన్నిసార్లు పాక్షికంగా, లేని పక్షంలో తాత్కాలికంగా వైకల్యం కూడా ఏర్పడవచ్చు. అంటే కాలు ఇరగడమో చేతి ఇరగడమో ఇట్లాంటివి కూడా. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండడంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. మీరు ప్రైవేట్కి సంబంధించిన బీమా సౌకర్యాలు అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి. అవి ఎంతో తెలుసా? ఏజ్ని బట్టి, అంటే కుటుంబ పెద్ద ఏజ్ని బట్టి చాలా ఎక్కువ ప్రీమియం ఉంటాయి. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, క్యాష్లెస్ ఉంటుంది, మీకు చాలా తొందరగా అవుతుంది, ఇట్లాంటివి అన్నీ చెప్తారు. కానీ ప్రాక్టికల్గా మనము ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకోవడానికి మనకు అవసరం పడుతుందో అప్పుడు మాత్రం దానికి లేదండి, దీనికి లేదండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది కట్టుకొని కూడా వేస్ట్ అని. సో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ప్రీమియమ్స్ చాలా అధికంగా ఉంటాయి. అందుకని వాటి జోలికి చాలామంది ఓరు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలో ఇప్పుడు పోస్టల్ శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది. అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అన్నమాట. ఎంత భరోసా ఇస్తుంది అని అంటే ఇది రోజుకు కేవలం ₹1.5తో 10 లక్షలు, ₹2తో 15 లక్షలు విలువైన బీమా పాలసీలను పోస్ట్ ఆఫీస్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి ₹549 ప్రీమియంతో అకాల మరణాలకు 10 లక్షలు, 749 ప్రీమియంతో 15 లక్షల పాలసీలు అందుబాటులోకి ఉన్నాయి. ఏదో మన కిస్మత్ బాలేకనో ఇంకేదో అయ్యో ప్రమాదం మనకిచ్చి మనం కొని తెచ్చుకోము. బట్ యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు మాత్రం అరే పాలసీ ఉందా అని జనరల్లీ కూడా అడుగుతూ ఉంటారు. సో అందులో భాగంగానే ది బెస్ట్ పాలసీ ఇది అని చెప్పొచ్చు. రోజుకి ₹1.5 అంటే అసలు ₹1.5కు వాల్యూ ఉందా ఎక్కడైనా? ఇప్పుడు అసలు ₹10కే వాల్యూ లేదు. బిచ్చగాడు ₹10 అడుగుతున్నాడు. అట్లాంటిది కేవలం రోజుకి ₹1.5తోని మనకెంత కవర్ అవుతున్నది? 10 లక్షల రూపాయలు కవర్ చేస్తుంది. ₹2 చెల్లిస్తే రోజుకి 15 లక్షల విలువైన బీమా పాలసీని ఇప్పుడు పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. ఎంత చీపెస్ట్ వే. మొత్తంగా కలిపితే ఏడాదికి ₹549 ₹1.5 చెల్లిస్తే లేదంటే ₹2 చొప్పున చెల్లిస్తే కేవలం ₹749 సంవత్సరానికి మనము
పోస్ట్ ఆఫీస్ దాంట్లో ఇట్లాంటి బీమా పాలసీని కడితే మనకు చెల్లించేది ఎంత చూడండి, 10 లక్షలు చనిపోతే 10 లక్షలు రూపాయిన్నర చెల్లిస్తే 15 లక్షలు ₹2 రోజుకి చెల్లిస్తే, సో అసలు ఏర్పడకుండానే మనకు ఒక రకంగా బీమా భరోసా అయినట్టే కదా. ఒక్కసారి ఆలోచించండి ఈ స్కీమ్కి గురించి. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం కానీ పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. చూడండి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు, ఓపీడీ 30,000, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు 1500 విలువైన కన్సల్టేషన్ కూడా వర్తిస్తుందట. ప్రమాదం జరిగే ఆసుపత్రిలో ఉంటే 60,000 వరకు చెల్లిస్తారు. 2 పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా 1,00,000 వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తారు. ప్రమాదం జరిగే వ్యక్తి కోమాలోకి వెళ్తే 1,00,000 వరకు కవర్ చేస్తారు. ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం 1,00,000 వరకు చెల్లిస్తారు. తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే కూడా 4 కన్సల్టెంట్లు ఉచితంగా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కావచ్చు డాక్టర్ని. ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి కూడా 25,000 రూపాయల ఖర్చు కూడా చెల్లిస్తారట. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా 5,000 రూపాయలు కూడా ఈ బీమాలో చెల్లిస్తారు. అర్హతలు ఏంది? ఇవన్నీ చెల్లింపులు చేస్తారు ఒకవేళ మనం బీమా కట్టుకుంటే. అయితే అర్హతలు ఏంటి అన్నప్పుడు బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎవరికైనా అవసరం. 18 సంవత్సరాలు అంటే మేజర్ అయిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వయసు వరకు ఎవరైనా చెల్లించుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్, దాంతో లింక్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది. సాయుధ బలగాలకు ఇది వర్తించదు. అంటే సాయుధ బలగాలు మీన్స్ ఎక్కడన్నా ఆర్మీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. మిగతా వాళ్ళు ఎవరైతే కామన్ పర్సన్స్ ఎవరున్నా సరే వాళ్ళు బిందాస్గా చెల్లించుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే రోజు కూలీ కూడా కట్టుకోవచ్చు. అంత చీపెస్ట్ ప్రీమియం ఇది. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఎముకలు విరిగినా అంటే మనకు సర్జరీ ఏమైనా అవసరం పడ్డా హాస్పిటల్ వెళ్ళొచ్చినా ఇవన్నిటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఒక్కటైనా సరే ఈ పాలసీని చేసుకుంటే ఎవరికైనా సరే అక్కడికి వస్తుంది అనేదే ఈ పూర్తి అంటే ఈ పూర్తి స్టోరీ యొక్క సారాంశం. సో దయచేసి ఎవరైనా సరే చాలా తక్కువ ప్రీమియంలో పాలసీని ఎవరైనా చూస్తే మాత్రం పోస్టల్ శాఖ అద్భుతమైన స్కీమ్ని తీసుకొచ్చింది. దీంట్లో కట్టుకుంటే మాత్రం మన ఫ్యామిలీకే కాదు అందరికీ కూడా ఒక రకంగా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.